నమస్తే, వెల్కమ్ టు విజిల్. కూటమి ప్రభుత్వంలో అసలేం జరుగుతుంది? పరాయి వారికి వెండి పళ్ళెల్లో, అయిన వారికి ఇస్తరాకులు కూడా తీసేసి గచ్చు మీద నేల నాకించే పాలనపై సీనియర్ జర్నలిస్ట్ మార్తి సుబ్రహ్మణ్యం విశ్లేషణపై ఈ వీడియో లాగ్. పయ్యావుల కేశవ్ సారథ్యంలోని కామెంట్. ఆర్థిక శాఖ వైసీపీ సంబంధీకులకు అప్పగింతలు చాలా సుహృద్భావం, సౌభ్రాతృత్వం విశాల దృక్పథంతో ముందుకు పోతోంది. సంతోషం. ఇది ముందే చెప్పినట్లు మంచి ప్రభుత్వం కాబట్టి దానిపై ఎవరికీ ఎలాంటి ఆక్షేపణ ఉండాల్సిన అవసరం లేదు. కానీ అదే చేత్తో అదే సమన్యాయాన్ని జగన్ బాధితులకు చేస్తే ఇది ఇంకా అతి మంచి ప్రభుత్వం అన్న పేరు సొంతం చేసుకుంటుంది కదా అన్నది విఘ్నులు జగన్ బాధితుల వాదన. జగన్ జమానాలో వైసీపీ అధికార ప్రతినిధి. జగన్ ప్రభుత్వంలో 2023 డిసెంబర్ నుంచి 2024 మే వరకు మహిళా శిశు సంక్షేమ శాఖకు సలహాదారుగా నారమల్లి పద్మజారెడ్డి వ్యవహరించారు. ఆ ప్రకారంగా ఆమెకు 13.90 లక్షల వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంది. సరే, మంచి ప్రభుత్వం ఆమెకు న్యాయంగా రావాల్సిన 13.90 లక్షల వేతన పెండింగ్ బకాయిలను విడుదల చేస్తూ ఈ నెల 19న ఉత్తర్వులిచ్చింది. మహా సంతోషం, ఆల్ హ్యాపీస్. దానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు, ఎందుకంటే అవి ఆమెకు న్యాయంగా రావాల్సిన బకాయిలు కాబట్టి. అందువల్ల ఊరి భాషలో చెప్పాలంటే ఇది తల్లి బిడ్డ న్యాయం కూడా. ఇక రావు గోపాలరావు భాషలో చెప్పాలంటే ఇంకా హ్యాపీస్. తాము జగనన్న లెక్క ఎవరిపైనా కక్ష కట్టబోమని మంచి ప్రభుత్వం ముందే చెప్పినందున వైసీపీలపై కూటమి సర్కార్ కక్ష సాధిస్తుందని తెలుగు తమ్ముళ్లే కాదు, సామాన్యులు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇది జగన్ విదితం. గత జగన్ సర్కార్ అంతకు ముందు టీడీపీ కాంట్రాక్టర్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులను తొక్కిపెట్టింది. కమ్మ కాపులకు తప్ప ఏ కులానికి చెందిన కాంట్రాక్టర్లైనా బిల్లులు ఇస్తామని, ఆ రెండు కులాలకు చెందిన కాంట్రాక్టర్లకు సిఫారసు చేయొద్దని జగనన్న సర్కార్ తమ ఎమ్మెల్యే ఎంపీలకు నిస్సిగ్గు నిర్మోహమాటంగా చెప్పిన విషయం విస్మరించకూడదు. మరి తమ పార్టీ అధికారంలోకి వస్తే అలాగే చేస్తుందన్న తెలుగు తమ్ముళ్ల పిచ్చి భ్రమలన్నీ పటాపంచలయ్యాయి. అది వేరే వ్యవహారం. అవును, ఎందుకంటే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే పులివెందులలో వైసీపీ కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల్లో అక్షరాల 100 కోట్ల రూపాయలను పయ్యావుల కేశవ్ సారథ్యంలోని ఆర్థిక శాఖ పువ్వుల్లో పెట్టి అప్పగించింది. ఒక్క పులివెందుల వైసీపీ కాంట్రాక్టర్లకే కాదు, రాష్ట్రంలో జగన్ జమానాలో పనులు చేసిన వైసీపీ కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను కూడా పయ్యావుల నేతృత్వంలోని ఆర్థిక శాఖ విశాల హృదయులు అదే పువ్వుల్లో పెట్టి అప్పగించిన సంగతి తెలిసిందే. షిరిడి సాయి, మేఘా ఇంజనీరింగ్ వంటి బతక నేర్చిన బడా కంపెనీలకు 100 కోట్ల పెండింగ్ బిల్లులు వెచ్చించి వారి కళ్లల్లో ఆనందం చూసింది. మరి సరే, చేస్తే చేశారు, ఇస్తే ఇచ్చారు. మరి అదే చేత్తో జగన్ పై తొడగొట్టి సవాల్ చేసి ఉద్యోగంలో ఉన్నంతకాలం జగన్ కి సెల్యూట్ చేయకుండా జగన్ సర్కార్ పై సమరశంఖం పూరించిన మాజీ డీజీ ఏబి వెంకటేశ్వరరావుకు రావాల్సిన పెండింగ్ బకాయిలు కూడా అదే పువ్వుల్లో పెట్టి అప్పగించొచ్చు కదా అన్నదే ప్రశ్న. ఎందుకంటే ఏబి వెంకటేశ్వరరావు రిటైర్ అయిన తరువాత ఆయనకు ఇప్పటికీ అక్షరాల 80 లక్షల రూపాయల పెండింగ్ బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. పెన్షన్ కూడా ఇప్పటికీ సెటిల్మెంట్ చేయలేదన్నది సమాచారం. దానికోసం ఆయన పెట్టుకున్న దరఖాస్తులు ఆర్థిక శాఖ పేషీ చెత్తబుట్టలో సుఖనిద్రపోతున్నాయట. మరి వైసీపీ కాంట్రాక్టర్లు, వైసీపీ ప్రభుత్వ సలహాదారుల పెండింగ్ బిల్లులను విశాల హృదయంతో మంజూరు చేస్తున్న పయ్యావుల కేశవ్ నేతృత్వంలోని ఆర్థిక శాఖ అదే విశాల హృదయంతో 4.5 ఏళ్లు జగన్ పై అవిశ్రాంత యుద్ధం చేసి ఆయన బాధితుడైన ఏబి వెంకటేశ్వరరావు పెండింగ్ బిల్లులు కూడా మంజూరు చేస్తే ఏలిన వారి పుణ్యం ఎక్కడికి పోదు కదా అన్నది తమ్ముళ్ల హితవు. ఇదే ఏబి పద్మక్క లెక్క వైసీపీ సర్కార్కు సేవ చేసి ఉంటే ఈ పాటికి ఆయన పెండింగ్ బకాయిలు ఎప్పుడో వచ్చుండేవి అన్నది మరికొందరి ఉవాచ. నిజం నారాయణ కెరుక.